భయపడ్డారు? అమ్మా బ్రదర్, దేవుని సన్నిధానంలో ఈ మంత్రసానులు దేవునికి భయపడినందున వీరు ఎవరు అనంటే ఎబ్రీ స్త్రీలు. అయితే వీరు దేవునికి భయపడుతున్న స్త్రీలు. వారి పేర్లు ఇక్కడ మనము చూస్తున్నాం. అక్కడ 15వ వచనంలో అంటాడు, ఈ యొక్క షిప్రా పూయా, వీరిద్దరూ ఎబ్రీ స్త్రీలు. వీరు ఐగుప్తు దేశంలో నివాసం చేస్తున్నటువంటి బిడ్డలు. అయితే ఐగుప్తు దేశంలో మహా గొప్ప రాజు ఫరో, ఆయన ఇశ్రాయేలీలు బానిసలుగా ఐగుప్తు దేశంలో నివాసం చేస్తున్నారు. అమ్మ వినాలి అందరూ. ఎక్కడ చేస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు? భారతదేశంలో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా బ్రతుకుతున్న దినాలని. అయితే చాలా మరి ఒక రాజుకు ఒక ఆశ, ఒక భయంకరమైన కుట్ర కలిగింది ఫరోకు. ఏమిటంటే, అరే వీరు విస్తారంగా ఎదగకుండా మరి పోవాలంటే ఒక నిర్ణయానికి రావాలి. అదేంటంటే, ఒకవేళ కాన్పు పీఠం మీద మగపిల్లలు పుడితే వెంటనే ఆ కాన్పు అంటే పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళని పిసికి చంపేయాలి. అది చాలా భయంకరమైనటువంటి ఒక కుట్ర, ఒక భయంకరమైనటువంటి వధ అక్కడ జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో ఇశ్రాయేలీలు ఆ ఐగుప్తు దేశంలో వారు వెట్టి పనులు చేస్తూ చాలా బాధపడుతూ ఎంతో మరి నమ్మకంగా చేసినప్పటికీ వారికి కొరడాలు, హింసలు, ఇబ్బందులు తలెత్తుతూ వచ్చాయి. ఏంట్రా బాబు, ఇంత చేసినా కూడా మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని చివరికి మరి విసిగిపోయినటువంటి సందర్భాలు ఇశ్రాయేలీలకు కలిగినాయి. ఆ సమయంలో ఫరో ఆలోచన కలిగి, ఎదిగో ఇశ్రాయేలును ఎదగకుండా చేయాలి, ఇశ్రాయేలులను ఎదిగో నాశనం చేయాలి. ఎందుకంటే మగ పిల్లలను పుడుతున్నాం చంపేయాలి, ఆడపిల్లలను పుడితే ఏం చేయాలి చెప్పండి? ఆడపిల్లలు పుడితే ఏం చేయాలి? బ్రతకనీయాలి. మగపిల్లలు పుడితే చంపేయాలి. ఎందుకు మగపిల్లలు పుడితే చంపాలి? వారు విస్తారమైన జనము మన మీదకి రాకుండా ఒక్కవేళ యుద్ధం జరిగితే వాళ్ళు మన మీద ఎదిగో గెలుస్తారేమో అనే ఉద్దేశంతో ఫరోకు ఒక భయంకరమైనటువంటి ఆలోచన కుట్ర కలిగి ఆ దినాల్లో మరి ఎంతోమంది మంత్రస్థానులు ఉన్నారు. డెలివర్ చేసే మంత్రస్థానుడు అందరూ వినాలి. అమ్మా, ఏ మంత్రస్థానులు వీళ్ళు? డెలివర్ చేసే మంత్రస్థానులు. అయితే ఈ మంత్రస్థానుల్లో చాలా ఎంతోమంది ఉన్నప్పటికీ వాళ్ళలో నాయకులుగా వీళ్ళను రాజు ఏర్పాటు చేసి వారు ఒక బాధ్యతను అప్పగించారు. ఇదిగో షిప్రా పూయా, మీరు ఎదిగో మీ యొక్క మంత్రస్థానులందరికీ తెలియచేయండి, ఈ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలో ఎబ్రీ పిల్లలు ఒకవేళ వారు ఆ పిల్లలు పుడితే వాళ్ళని ఏం చేయాలి? చంపివేయాలి. అంటే మగపిల్లలు పుడితే చంపేయాలి, ఆడపిల్లలు పుడితే బ్రతకనియాలని ఒక ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. దేవుని బిడ్డల దగ్గర చూస్తున్నాం. ఒక్కసారి ఆ మాట మనం చదువుకుందాం. చూడండి 15వ వచనంలో, మరియు ఐగుప్తురాలు షిప్రా పూయా అను ఎబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రస్థాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన వారిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా,
ఇద్దరు స్త్రీలు ఎవరితో అంటే ఎవరికి తెలుస్తుంది? ఐగుప్తు స్త్రీలకు తెలియదు. ఎందుకంటే ఎబ్రీ స్త్రీలు వీళ్ళకు తెలుసు కాబట్టి వీళ్ళు అలా చేయగలుగుతారని రాజు ఆలోచన చేసి ఎదిగో ఒక పన్నాగం పన్ని ఎదిగో చాలా చక్కగా ముద్దుగా చెప్పి ఎదిగో మీరు పంపి వేసినాడు. ఐగుప్తు దేశంలో ఎవరైతే ఎక్కడైతే వెళుతున్నారో అక్కడ వాళ్ళు వెళ్ళేసరికి కాంతి పీఠంలో వెళ్ళేసరికి వీళ్ళు పిల్లలు మగ పిల్లలు పుడుతున్నారు. గర్భంలో నుండి రాకముందే కొంచెం వచ్చేసరికి అప్పుడు వాళ్ళు మగ పిల్లలు ఒకవేళ అయితే అతను చంపాలని చెప్పినాడు. కానీ బైబిల్లో నేను చాలా వెతికిన ఒక్కడైనా దొరుకుతాడేమో చంపినట్టుగా, కానీ ఎక్కడ చంపినట్టుగా బైబిల్లో లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి 17వ వచనం వచ్చేసరికి, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక మగపిల్లను బ్రతకనీయగా. వీరేం చేస్తున్నారు చెప్పండి? రాజు ఆజ్ఞకు ఏం చేసినారు? వీళ్ళు దేవునికి భయపడినారు కానీ రాజుకు భయపడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాన్న కొంచెం పిల్లలు ముందుకు రావాలి. ఎప్పుడైనా చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఇక్కడ కూర్చుండాలి, అక్కడ కాదు మీరు కూర్చుండేది. కొంచెం సైలెంట్గా ఉండాలి. అయితే మరి నేను నా వాక్యం అంతా నేను ఎట్లో పోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొంచెం పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకంటే నా మనసు అంతా మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. వీరేం చేసినారంటే మంత్రసారులు దేవునికి భయపడినటువంటి బిడ్డలుగా ఉన్నారు, కానీ ఆ రాజు ఆజ్ఞను వీరు ధిక్కరించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే రాజు చెప్పినాడు కదా. మరి రాజుకి ఏమని అబద్ధం ఆడుతున్నారు వీళ్ళు? రాజుకి ఏమని అబద్ధం ఆడుతున్నారు అని అంటే చూడండి, రాజు ఒక పన్నాగము పన్ని ఇశ్రాయేలులో ఎబ్రీ స్త్రీలు అంటే ఇశ్రాయేలు అనగా ఎబ్రీలు అనగా ఒకటే. అంటే ఎబ్రీ స్త్రీలో వారు దేవుని యొక్క బిడ్డలు కనుక వారు చాలా చక్కగా చురుకైన వారు. అయితే వాళ్ళు ఎదుగుతున్నారు, పిల్లలు పుడుతున్నారు, మగ పిల్లలు ఎక్కువ ఎదుగుతున్నారు. అమ్మా హే షిప్రా పూయా రండి. ఏంటమ్మా బాగా మరి పిల్లలు ఎక్కువ అవుతున్నారు, మగ పిల్లల సంగతి ఏంటి? అలాగ చెప్తున్నారు వాళ్ళు. చూడండి వాళ్ళు ఎలాంటి వారు అట. 19వ వచనంలో, అందుకు ఆ మంత్రస్థానులు ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. ఎందుకంటే ఎబ్రీ స్త్రీలో హుషారు కలిగినటువంటి వారు, ఎబ్రీ స్త్రీలో వాచుతుర్యం చేసినటువంటి వారు, దేవుని యొక్క సన్నిధి ఏంటో తెలుసు, దేవుని యొక్క భక్తి ఏంటో తెలుసు, వాళ్ళు ఎప్పుడు ఏ పని చేయాలో వాళ్ళకు తెలుసు కనుక వాళ్ళు హుషారుగా ఉన్నారు. అయితే ఐగుప్తు స్త్రీల వంటి వారు ఎబ్రీ స్త్రీల వారు కాదు అని చెప్పేసరికి అప్పుడు మైండ్ దొబ్బేసింది అనమాట రాజు. అప్పుడు ఏమన్నాడు చూడండి, వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి పొందురని వారితో చెప్పిరి. అయ్యా వారు హుషారు, వారు చురుకైన వారు. దేవుని బిడ్డలకున్నో సమాజానికి అంటే అన్యులకు దేవుని బిడ్డలు ఎట్లా ఉన్నారు చెప్పండి? దేవుని బిడ్డలు ఎట్లా ఉన్నారు సిస్టర్? చురుకుగా, హుషారుగా. అందరూ చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్పాలా? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇక్కడ నుండి చెప్తున్నారు, అక్కడ చెప్పాలి. సిస్టర్ వాళ్ళు ఏంటంట? చురుకైన వారు. వెరీ గుడ్ అనాలి, చురుకైన వారు. కానీ మనం ఏంటి? చురుకుగా ఉన్నామా? వారంత చురుకుగా చూడండి. వీళ్ళు వెళ్ళక ముందే వాళ్ళు చదువుకున్నారు. అంటే
వీళ్ళు వస్తారు ఎత్తిపరుస్తారా, మరి రాకముందే వీళ్ళన్నీ కూడా సిద్ధపరుచుకున్నారు. నిజంగా అది దేవుని కృప మాత్రమే. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ఆలోచన కలిగి ఒక చాలా భయంకరమైనటువంటి ఆలోచన కలిగినప్పుడు వారి హృదయంలో వారి యొక్క కఠినటువంటి ఆ విషయంలో దేవుడు ఇక్కడ మరొక మాట తెలియజేస్తున్నాడు. చూడండి 20వ వచనంలో అంటాడు, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. చూడండి, మంత్రసానులకు ఏం చేసిండు దేవుడు? చెప్పండి అమ్మ జరా, ఏం చేసిండమ్మా? కీడు చేసిండా, మేలు చేసిండా? మేలు. ఎందుకు మేలు చేసిండు అంటే ఎవ్రీ స్త్రీలు వారు కాన్పు పీఠములో ఉండి వారు కనక ముందు వాళ్ళు ఆల్రెడీ తెలుసు వీళ్ళకు, కానీ పుట్టిన తర్వాత బిడ్డలు ఉండాలి, క్షమంగా ఉండాలి. మగవారు పుడితే చాలా చక్కగా ఆనందించేవారు, వారందరూ కూడా చాలా చక్కగా ఎదిగేవారు. అయితే ఇవన్నీ చూసి రాజుకు సమాచారం చెప్తున్నారు, అయ్యా మరి ఈరోజు ఎవ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, చాలా హుషారుగా ఉన్నటువంటి వారు, మేము వెళ్ళక ముందు అయ్యా అక్కడ పిల్లోడు కనబడుతున్నారు, ఏం చేయాలి? అప్పుడు దేవుడు ఏం చేస్తాం తెలుసా? మంత్రసానులు దేవునికి భయపడినారు, కానీ ఎవరికి భయపడలేదు? రాజుకు భయపడలేదు. ఇప్పుడు మంత్రసానులు ఇప్పుడు దేవునికి భయపడడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంట, చూడండి 21వ వచనంలో అంటాడు, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశావృద్ధి కలుగజేసింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కలుగజేసిందమ్మా? వంశావృద్ధి కలుగజేసినాడు. మరి ఈరోజు దేవుని బిడ్డలారా, మరి ఇది అబద్ధం కదా, ఆయన దగ్గర అబద్ధం ఆడినారు కదా, అయ్యా మేము చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు దేవునికి భయపడుతున్నారు, రాజును లెక్క చేయడం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకు కూడా కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము చాలా వస్తుంటాయి. దీన్ని మనం ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా మనం ముందుకు నడిపించబడాలి? ఈరోజు రాజు పెట్టిన శాసనము చాలా భయంకరమైనది. ఆ భయంకరమైనటువంటి స్థితి నుండి ఎట్లా ఒకవేళ రాజు శాసనం, ఒకవేళ రాజు చెప్పింది వినకపోతే ఇమ్మీడియట్లీగా వాళ్ళని ఏం చేస్తాడు? అంత జారి చేయబడ్డది. ఈరోజు దేవుని బిడ్డ, నీ జీవితంలో నా జీవితంలో వారు ఏం చేస్తున్నారు? ఒకసారి 9వ వచనంలో చదివితే, అక్కడ మొదటి అధ్యాయం 9వ వచనంలో, అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగా బలిష్టంగా ఉన్నది, వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించదుమో రండి, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువుతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశం నుండి వెళ్ళగొట్టుదురేమో అనేను. చూడండి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మరి వారితో మాట్లాడుతున్నాడు, ఇదిగో జనాలు ఎక్కువైపోతే వాళ్ళ మీద మనం ఓడిపోతాం, ఈ దేశం నుండి మనం వెళ్ళగొడతారు అని ఫరో ఆ జనులతో ఆ బిడ్డలతో చెప్పాడు. అయితే వాళ్ళు విస్తరించద్దు అని అంటే దేవుడు రాజు యొక్క ఆలోచన ఇప్పుడు ఏమైపోయిందో అక్కడ మనం చూస్తున్నాం. చూడండి 10వ వచనం చూడండి, 11వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినంగా సేవ చేయించుకునేది. తర్వాత దేవుని బిడ్డలారు, ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీలకు చాలా కష్టము, వేదన, బాధ ఉంది. అది ఇంత అంత కాదు.
చాలా కఠినమైనటువంటి పని ఉంది. ఆ పనిలో దేవుడు ఈ మంత్రసానులకు దేవుడు చూడండి, మంత్రసానులు దేవునికి భయపడ్డారు. ఈ మంత్రసానులు దేవుని యొక్క భయం కలిగినటువంటి వారిగా ఉండి ఇప్పుడు దేవుడు ఇప్పుడు స్త్రీలకు మీరు మేలు చేసినారు. ఎందుకంటే పిల్లలు మగ పిల్లలు పుడితే వాళ్ళని చావు కొట్టకుండా బ్రతికినిచ్చినారు వీళ్ళు. ఆ ఒక్క విషయంలో బిడ్డలు వాళ్ళ వంశావృద్ధిని దేవుడు విస్తరింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఫరో ఇంత కఠినంగా వ్యవహరించినాడే, మరి ఆయన పరిస్థితి ఏంటిది? ఇప్పుడు అంత కఠినంగా ఊహించి ఇశ్రాయేలు ప్రజలను, దేవుని బిడ్డలందరినీ కూడా నాశనం తీసుకురావడానికి ఎన్నో పన్నాగులు పడినటువంటి ఆయన ఇప్పుడు చూడండి దేవుని బిడ్డలు అక్కడ ఒక చక్కటి మాట తెలియజేస్తాడు. చూడండి, అదే పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము 12వ అధ్యాయం 29వ వచనం. అక్కడ చూడండి, రాజు యొక్క కుమారులు కావచ్చు, జ్యేష్ఠ కుమారులు కావచ్చు, ఐగుప్తులో ఉన్నటువంటి వారు జ్యేష్ఠులు కావచ్చు, వాళ్ళు ఏమైపోయినారు ఒకసారి చూద్దాం. చూడండి, అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లల అందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అంటే రాజు యోచించినాడు, తప్పది, అది పాపము. మనం కూడా కొన్నిసార్లు రాజు ఇశ్రాయేలు మీద ఒక యోచన చేసినాడు. ఇశ్రాయేల్ అంటే దేవుని బిడ్డలు, ఎబ్రీ స్త్రీలు ఆ మంత్రసానులతో మాట్లాడిదిగో, ఎబ్రీల వాళ్ళు ఎవరైతే పుడతారో వాళ్ళందరి మగపిల్లలు పుట్టిన వాళ్ళందరినీ కూడా చంపివేయాలి, అయితే ఆడపిల్లలను పుడితే బ్రతకనియండి. ఒక ఆజ్ఞ జారీ చేయబడ్డది. అది చాలా మోసపూరితమైనటువంటిది. రాజు అంత భయంకరమైనటువంటి ఒక ఉగ్రతతో, ఆయన ఈర్ష్యతో వీళ్ళు ఎదిగితే వీరు మన మీద జయము సాధిస్తారు అని చాలా ఒక కుట్రతో పన్ని ఎదిగో ఇశ్రాయేలు దేవుని బిడ్డలు నాశనం చేయడానికి ఒక ఆలోచన, అంటే యోచించినాడు. యోచిస్తే నువ్వు యోచిస్తావు బిడ్డ అని ఏం చేసినాడు? రాజు సింహాసనం మీద ఉన్నటువంటి వాడు కావచ్చు, ఐగుప్తులు ఉన్నటువంటి స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరూ ఏం చేయబడ్డారట? సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల అంటే ఏంటిది? జ్యేష్ఠ కుమార్తె, జ్యేష్ఠ కుమారుడు. ఇది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఓన్లీ యోచన చేసినాడు, ఇది తప్పు కదా. మనం ఇతరుల పట్ల ఒకవేళ అన్యాయంగా, అక్రమంగా ఒకవేళ యోచన చేస్తే కూడా అది పొరపాటు. చూడండి ఎంత పరిణామం కలిగింది, చూడండి. ఈయన యోచన ఇంకా చేయలేదు అది, కానీ ఒక చాలా భయంకరమైన కుట్ర కలిగి ఫరో ఇశ్రాయేలు ఎదగకుండా, విస్తరింపకుండా, వాళ్ళ మగపిల్లలను పుట్టొద్దని ఒక భయంకరమైనటువంటి కుట్రతో వాళ్ళను నాశనం చేయాలని అదే ప్రియ స్త్రీలను వాడుకొని ఎదిగో వారిని వాడుకున్న తర్వాత వారు కూడా ఎదిగో దేవుడు చెప్పిందే చేసినారు, కానీ దేవునికి భయపడి ఎదిగో నేను చేయడం తప్పు అని వాళ్ళు తెలిసి వాళ్ళు ఏం చేసినారంటే రాజుకు ఏమాత్రం కూడా భయపడకుండా దేవునికి భయపడి ఆ కార్యం చేసినందున ఎదిగో మంత్రసానులు, డెలివర్ చేసే మంత్రసానులు వారి వంశావృద్ధి విస్తరించింది. కానీ పరో కుమారుడు కానీ కుమార్తె కానీ వారి పిల్లలు కానీ ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తొలి పిల్లలు
వారందరూ నాశనం అయిపోయినారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇతరుల పట్ల ఒకవేళ అన్యాయంగా మనము యోచన చేస్తే, చెడు యోచన, పాపపు యోచన, వీళ్ళు నాశనం చేయాలని, వీళ్ళు బాగుపడద్దని ఒకవేళ నాశనం చేసే ఆలోచన ఒకవేళ ఉన్నా, ఇప్పుడు ఇంటికి ఏమైపోయింది? ఇంటికే కాదు, దేశానికే ఒక ప్రమాదం ముప్పు కలిగింది. ఎంత భయంకరమైనటువంటి ఈరోజు ఒకవేళ రాజు ఆలోచన చేయకుంటే ఐగుప్తులో వారందరూ చనిపోయే వారు కాదు. తప్పు ఎవరిదంటే రాజు యొక్క ఆలోచన తప్పు, యోచించడం తప్పు, అది పాపం అని ఎరిగి ఒకవేళ ఆయనే కానీ నేను యోచన చేసింది తప్పు అని ఒకవేళ తెలుసుకొని పడితే అతను నిజంగా దేవుని బిడ్డ అయి ఉండవచ్చు. అక్కడ ఏమన్నాడు చూడండి, 32వ వచనం చూడండి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. పర్వ అప్పుడు అంటున్నాడు, చచ్చిపోయాక దీవించమనంటే ఇక దీవిస్తాడు? అయ్యాకి మందలు తీసుకెళ్ళండి, ఇక మీ తీసుకెళ్ళండి, ఇక నన్ను దీవించి పోండి అయ్యండి. ఆల్రెడీ తొలుచూలు కుమారులందరూ కూడా చనిపోయినారు. దేని విషయంలో? ఇది దేవుని బిడ్డల మీద, దేవుని యొక్క ఒకవేళ దేవుని బిడ్డల మీద, కుమారుల మీద, కుమార్తెల మీద ఒకవేళ ఇలాంటి యోచన చేస్తే, ఇప్పుడు చూడండి, యోచన చేసిన రాజు సింహాసనం మీద తన కుమారుడు కూడా, జ్యేష్ఠుడు కూడా అతడు చంపబడ్డాడు, చనిపోయినాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలు, ఒకవేళ సహోదరులు కానీ సహోదరి బిడ్డలు కానీ ఎవరైనా కావచ్చు, ఎవరైనా చెడు యోచన ఒకవేళ మీరు ఎవరి గురించి అయినా ఒకవేళ చేసినట్లయితే, సో వెనక మనకు చాలా ప్రమాదం పొంచి ఉన్నది. నువ్వు ఆలోచన చేసింది వేరే, పాపపు ఆలోచన చేసింది వేరే. ఈ ఆలోచన బట్టి నీ వెనక నీ జ్యేష్ఠ పిల్లలు కూడా, నీ పిల్లలే కాదు, నీ దేశంలో ఉన్నటువంటి తొలుచూలు పిల్లలందరూ కూడా చావుకు సిద్ధపడ్డారు. అది దేవుని యొక్క ఉగ్రత. దేవునికి భయపడవలసిన రాజు, దేవునికి భయపడవలసిన దేవుని బిడ్డలు ఇప్పుడు ఏం చేయబడ్డారంటే, వారు ఇదిగో ఫరో చెప్పిన మాటకు లోకుండా, ఇదిగో దేవునికి భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఒకసారి సామెతల గ్రంథంలో మనం చూస్తాం కొన్ని విషయాలు. అక్కడ ఏమన్నాడంటే, సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో అక్కడ మనకు చాలా చక్కటి విషయాలు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, సామెతల గ్రంథము 14 పరిశుద్ధ గ్రంథం నుండి 22వ వచనం చూడండి. కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపా సత్యములు నొందుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు కీడు కల్పించేవాడు, యోచన చేసేవాడు ఏమైపోయినాడు? వారి జ్యేష్ఠ తొలి పిల్లలు కాంచెలు ఏమైపోయినారు? వాళ్ళందరూ చంపబడ్డారు. దేవుని యొక్క శిక్ష అలా ఉంటుంది. ఒకవేళ రాజే ఎబ్రీ స్త్రీల మీద, అంటే ఇశ్రాయేలీల మీద ఒకవేళ యోచన చేయకుండా, ఇదిగో మంచి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళుతూ ఒకవేళ ఆలోచన చేసి ఉంటే, ఈరోజు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సింహాసనం పైన ఉన్నటువంటి తన కుమారుడు కూడా అంటే ఏమైనా రాజు సింహాసనం మీద ఉన్నాడు, కుమారుడు కదా అని దేవుడు చూసినాడా? ఇమ్మీడియట్గా స్పాట్ ఆయన ఖతం చేశాడు. చెరసాల్లో ఉన్నటువంటి బిడ్డ కూడా జ్యేష్ఠుడు ఉడితే చాలు. అంటే ఈ అధికారాన్ని ఎవరు
దేవుడు నిజంగా అంత గొప్ప దేవుడై ఉండి కూడా ఈరోజు అని అంటున్నాడు. ఏమన్నాడు? 22వ వచనంలో ఏమన్నాడు చూడండి, కీడు కల్పించువారు తప్పిపోదురు. ఇప్పుడు రాజు, ఫరో రాజు, ఐగుప్తు రాజు ఇశ్రాయేలీయులకు కీడు కల్పించి యోచనలో ఉన్నాడు. కానీ చివరికి ఆయన ఇంకా చేయకముందే యోచించిన ఆ ఆలోచనను బట్టి దేవుడు ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని తొలుచూలు ఎవరైతే మొదటగా పుడతారో, ప్రథమంగా పుడతారో వాళ్ళందరినీ ఏం చేసినాడు దేవుడు? నాశనం చేసిన తర్వాత మనోడు పశ్చాత్తాపం వస్తుంది అన్నమాట రాజుకి. అయ్యా మీ తీసుకెళ్ళండి, మమ్మల్ని దీవించుకోండి అయ్యా. అప్పుడు నువ్వు తల పట్టుకున్నా, కాళ్ళు మొక్కినా, ఏళ్ళు మొక్కినా కదలదు. దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? అందుకనే ఇక్కడ మేలు కల్పించువారు చూడండి. ఇప్పుడు ఎబ్రీ స్త్రీలు వాళ్ళు ఎవరట? వాళ్ళ పేరేం పేరు? షిఫ్రా పూయ. అందరు చెప్పండి, ఏం పేరు? షిఫ్రా పూయ. వీరిద్దరు వారు ఏంటంటే ఒక మంచి సౌందర్యము, ఒక చాలా చక్కటి మనసు కలిగినటువంటి వారు. ఈ చక్కటి మనసు తన బిడ్డలకు ఏమాత్రం కూడా చేయకూడదని యోచించి మేలు చేయగలిగిన వారికి, నా వాళ్లకు నేను మేలు చేయాలి, కీడు చేయొద్దు. చాలా మంది పరవులు చేయరట, వాళ్ళకు వాళ్ళే కీడు కల్పించుకుంటారు, కీడు కల్పిస్తారు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆరాధన సమయంలో వీళ్ళు ఏం చేసినా తెలుసా? ఎదిగో దేవునికి మంత్రస్థానులు ఎప్పుడైతే భయపడినారో దేవుడు వాళ్ళని ఉట్టిగా ఉంచలేదు. వాళ్ళని ఏం చేసినాడు? వంశాభివృద్ధి దేవుడు కలగజేసినాడు. కానీ చెడ్డ యోచన చేసిన ఫరో వారి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు కానీ, ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠ కుమారుడు కుమార్తెలు కానీ వారందరినీ కూడా దేవుడు నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే వారు ఆ పిల్లలందరూ కూడా దేవుని యొక్క మాటను ధిక్కరించి వారందరూ కూడా రాజు ఒకవేళ అబ్బో రాజు ఇది రాజు శాసనం చేస్తున్నాడు కదా అని వాళ్ళు ఏమాత్రం కూడా రాజుకు భయపడలేదు. కానీ దేవునికి భయపడినందున వారిని, వారి కుటుంబాలను, వారి వంశాభివృద్ధి చేసి విస్తరింపజేసిన దేవుడు ఈరోజు అదే చక్కటి మాట తెలియజేస్తున్నాడు నిర్గమకాండంలో. ఎదిగో ఫరో ఎంత కుట్ర కలుగుతున్నాడో, శ్రమలు ఎక్కువ విస్తరిస్తున్నాయో అప్పుడు వెంటనే వీళ్ళు ఇంకా బలాభివృద్ధి పొందచ్చు, విస్తరించినట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరి ఈరోజు దేవుని బిడ్డ, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవునికి భయపడే బిడ్డలంగా ఉన్నామా? లేక లోకంలో ఒకవేళ రాజులకు కానీ, రాజ్యాధికారం కలిగినటువంటి వారు కానీ, ఒకవేళ ఏదైనా మనము వారికి లోబడతాం. మంచి లోబడమే మంచిది, కానీ వారికంటే దేవునికి ఎక్కువగా లోబడాలి. ఈరోజు ప్రభుత్వం ఒక శాసనం పెట్టింది అనుకోండి, అయ్యా ఓటర్ లిస్టులు 2 ఒకవేళ ఇక్కడ వేరే దగ్గర ఉన్నదనుకో, ఒకవేళ చాలా భయంకరమైన శిక్ష పడుతుంది జైలు అని అనుకో, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, వెంట తిరుగుతారు. ఎందుకని 2 ఓటర్లు ఇక్కడ ఉంటుంది, ఇంకొక దగ్గర ఉంటుంది. అంటే అట్లా మోసపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి చేయొద్దు అని అంటే వారందరూ ఎలా ఉండాలంటే ఒకటే హక్కు, ఓటు కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ చాలా విషయాలు మనకు తెలియజేస్తూ ఆయన మరి ఇంకొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, దానియేలు మీద కొంతమంది యోచన చేసినారు. ఏం చేసినారు? తప్పు అభిప్రాయాన్ని రాజుకు తెలియజేశారు. యోచన చేసినారు, ఎదగకుండా
ప్రార్థన చేస్తున్నప్పుడే ప్రార్థన చేయొద్దు, ఇది తప్పు, ఇది మంచిది కాదని వాళ్ళు ఎప్పుడైతే చాలా నింద మోపినటువంటి వాళ్ళు, దానియేలు మీద నింద వాళ్ళు కూడా ఏమైపోయినా తెలుసా, నింద మోపినటువంటి ఆలోచనతో ఎప్పుడైతే పరువుకు అసలు రాజుకు తెలియజేసి ఆ రాజుకు ఎక్కువ వాళ్ళు చెప్పి చివరికి ఇతను నాశనం చేయాలి, ఇతను చంపేయాలి అని చూసినటువంటి వారు, యోచన చేసిన వారు వాళ్ళు ఏం చేసినారో తెలుసా? వాళ్ళు ఎక్కడ పడ్డారు? సింహము బోన్లో పడ్డారు. కుటుంబం మొత్తం. ఎంత భయంకరమైన పరిస్థితి! ఆ శిక్ష ఎందుకు వచ్చింది? యోచన చేయడం, చెడ్డ యోచన. ఈరోజు స్త్రీలు, దేవుని బిడ్డలు, పురుషులు కానీ ఒకవేళ మంచి విషయంలో మేలే మనం చేయాలి, కీడు ఎప్పటికి కూడా తలపెట్టద్దు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, ఎవ్వరికి మనం కీడు కల్పించడానికి, ఒకవేళ కీడు యోచించినామనంటే సో ఖచ్చితంగా నీ ఇంటికి ఒక గొప్ప ప్రమాదం ఏర్పడుతుందని గ్రహించాలి ఈ సందర్భంలో. కాబట్టి దయచేసి నేను అందరికీ మేలు చేయాలి. ఒకవేళ మేలు చేయాలని నీకు తెలిసి ఉండి కీడు చేస్తే ప్రమాదంలో పడి నువ్వు మాత్రమే కాదు నీ కుటుంబాన్ని ప్రమాదంలో పడివేస్తున్నామని గుర్తు చేసుకొని ముందుకు సాగడం. కళ్ళు వంచి కన్ను మూసుకొని ఈ క్షిప్రపోయా దేవునికి భయపడినందున వీరి వంశము ఎదిగో విస్తరించింది, వారి అభివృద్ధి చెందింది. కానీ ఈ ఆలోచనతో రాజు చేశాడో వారి కుమారుడు జ్యేష్ఠుడు చనిపోయినాడు. అక్కడ నుండి చెరసాలలో వారు ఎవరైతే చెరసాలు అంటే ఆ తొలిచూలి పిల్లలందరూ కూడా దేవుడు నాశనం చేసి ఒక యోచన చూడండి, ఎంత చెడ్డ యోచన, ఎంత ప్రమాదాలు దారితీస్తుందంటే. అందుకని ఇక్కడ కూడా ఇదే మాట మాట్లాడుతూ కీడు కల్పించేవారు తప్పిపోతారట. అంటే కీడు కల్పించి అదే చాలా వీళ్ళకి కీడు కల్పించారు, ఏదో ఒక రకంగా ఎదగద్దు, వీళ్ళని నాశనం చేయాలి, వీళ్ళని పాడు చేయాలి, వీళ్ళు బాగా ఎదుగుతున్నారు, వీళ్ళ సంగతి ఎదుగుతున్నారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? భయంకరమైనటువంటి కష్టాలు పాలు. మీరు కావద్దు, మీ యువచనను బట్టి మీరు కావద్దు, మీ కుటుంబాలు కావద్దు అని అంటే ఇప్పుడే మనము అక్కడ అన్నాడు, ఏమన్నాడు? మేలు కల్పించువారు కృపా సత్యములు నందుదురు. కృపా సత్యమునందుదురు అంటే మేలు చేద్దాం, అందరికీ మేలు చేసే వారంగా ఉన్నాం. అందుకనే ప్రభు అంటున్నాడు, మేలు చేయువారు దేవుని సంబంధులు, కీడు చేయవారు సాతానుడి సంబంధులు. మనం ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. చెప్పండి, ఎవరి సంబంధులు? దేవుని సంబంధం. దేవుని సంబంధం. మనం అందరం కూడా దేవుని సంబంధం కనుక మన వంశాభివృద్ధి ఏం చేయాలి? విస్తరించాలి. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవెనకరంగా చేయాలి. తరలు వచ్చి కన్ను మూసుకొని ఆరాధనలో మనం వెళ్తాం.